ఈరోజు నెల్లూరు జిల్లా వాసి మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి క్యారవాన్ను ఏర్పాటు చేసిన వ్యక్తి వై శ్రీనివాసరెడ్డి గారిని అభినందిస్తున్నాము. మొట్టమొదటి క్యారవాన్ ఇది మన స్టేట్లోనే నెల్లూరు వాళ్ళు తయారు చేయటం అనేది. సో పర్యాటకానికి బాగా ఇంపార్టెన్స్ పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక పర్యాటకం బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీంట్లో ముఖ్యంగా ఈ క్యారవాన్ ఉండడం వల్ల చాలామంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు. ఫ్యామిలీతో ట్రిప్పులు వెళ్ళాలంటే టెంపుల్ టూరిజం కానీ ఇట్లాంటివన్నీ పెట్టినప్పుడు క్యారవాన్ అయితే హ్యాపీగా అందరూ అన్ని ప్రదేశాలు చూసి రాగలరు. సో మన జిల్లా వాసి తయారు చేయడం అనేది మాకందరికీ గర్వకారణంగా ఉంది. సో ఫస్ట్ థింగ్ ఈ పర్యాటక శాఖ ద్వారా వచ్చినందువల్ల మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎంటైర్ స్టేట్లోనే మొదటిది నెల్లూరు వాళ్ళు తయారు చేయటం అనేది. సో దీన్ని అందరూ ప్రజలకు తెలియజేసి అందరూ కూడా వినియోగించుకొని ఇది నిజంగా చెప్తే కూడా బడ్జెట్ పాపం కష్టం, లాస్లోనే నడవాలి మొదట్లో, కానీ దానికి సాహసించి చేశారు. సో ఫస్ట్లో చేసి తర్వాత చిన్నగా పికప్ చేసుకుంటారని ఆశిస్తూ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. క్యారవాన్ను మనం ఎంకరేజ్ చేయాలి. మనం కూడా అన్ని రాష్ట్రాలతో పోటీ పడాలని కోరుకుంటూ ఈ శ్రీనివాసులు రెడ్డి గారికి నేను కాంగ్రెస్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ గణతంత్ర దివోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఒక గొప్ప అనుభూతి కలిగించేటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు టెంపుల్ టూరిజంని అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కలిపి టూరిజం సర్క్యూట్లుగా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలకు అనుగుణంగా పర్యాటక శాఖ మంత్రి శ్రీ దుర్గేష్ గారు వారితోటి అధికారులు అందరూ కలిసి పనిచేయడం జరుగుతుంది. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అనేటువంటి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులతోటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 3 మంత్రులతోటి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన దేవాదాయ శాఖ నుంచి నేను ఆనం రామనారాయణ రెడ్డి, రెండవది టూరిజం శాఖ నుంచి మన కందుల దుర్గేష్ గారు, అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ నుంచి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, నలుగురితోటి ఉపసంఘం ఉంది. ఇప్పటికే ఒక సమావేశం జరిగింది. మళ్ళీ